వెల్కమ్ మ్యామ్. లెట్ మీ టేక్ యూ టు మూవీ అండ్ ఆడియో వరల్డ్. ఓకే. సో ఇప్పుడు మూవీ చూపించబోతున్నారనమాట మాకు. ఓహ్! వావ్! సో నిజంగానే ఒక సినిమా థియేటర్ లాగా ఉంది సార్ లోపలంతా. ఇప్పుడు దీనిలో మీరు నోటీస్ చేస్తే ఇందాక మన హాల్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినట్టే ఇక్కడ దీన్ని కూడా మనం మూవీ కింద క్రియేట్ చేసుకోవటానికి, అంటే మన హాల్లో ఉన్న పెద్ద టీవీ లేదంటే ఇంకో రూమ్లో ప్రొజెక్టర్ పెట్టుకున్నా కానీ ఓకే. జరగబోయే యాక్షన్ ఇప్పుడు నేను దీనిలో మూవీ అని చెప్తున్నాను మ్యామ్. సో దీన్ని మూవీ కింద మార్చుకుంటున్నా. మూవీ అనగానే మీకు లైట్ షట్ డౌన్, వెనకాల కర్టన్ క్లోజు, ఏసీ ఆన్, మీ ప్రొజెక్టర్ ఆన్ అవటం. సో మూవీ అంబియన్స్ క్రియేట్ చేసుకోవటం కోసం అని చెప్పి ఓకే. ఇక్కడ మేము సౌండ్ ప్రూఫింగ్ అకాస్టిక్స్ చేయకుండా మీరు అన్నట్టు అందమైన వాల్ పేపర్ అంటే దాంతో మార్చుకోండి మీకు కావాల్సిన మూడ్స్ సో లక్షలు పెట్టి మనం హోమ్ థియేటర్ ఏమి స్పెసిఫిక్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న రూమ్స్లోనే ఒక రూమ్ని ఈ విధంగా మనం హోమ్ థియేటర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఐడియా మాత్రం సూపర్బ్ సార్. అంటే హోమ్ థియేటర్ అంటే బాగా హై రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళదే ఉంటుంది హోమ్ థియేటరు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి హోమ్ థియేటర్ అనేది ఒక కళ అనేది కాదు, అది ఎవరైనా సరే హోమ్ థియేటర్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చూపిస్తున్నారు సార్. ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ప్రోడక్ట్ ఉంది మేడం. ఇప్పుడు ఆడియోలో నాకు మ్యూజిక్ ఇష్టము, నేను ప్రతిసారి టీవీ ఆన్ చేసుకుని హోమ్ థియేటర్లో ఉన్నది కాకుండా నాకు స్టీరియో కావాలి అనుకున్నప్పుడు, ఆ స్టీరియో పరంగా కావాలని దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు పైన కనుక చూస్తే 2 స్పీకర్లు ఉంటాయి పైన. ఓ 3 ఇప్పుడు మనం కూర్చుంది థియేటర్ రూమ్. ఇప్పుడు ఇక్కడ వింటున్నారు కదా, సో అంటే దీనిలో మీకు ఈ స్క్రీన్ మరి చూపించాలంటే సో 3 రూమ్లో ఇలాంటి ఒక్కొక్క పెయిర్ ఆఫ్ స్పీకర్స్ మనకి ఎన్ని రూమ్లు కావాలంటే అన్ని రూమ్లో ఒక్కొక్క పెయిర్ పెట్టుకొని ఎవరికి నచ్చిన పాట వాళ్ళు ప్లే చేసుకోవటం అన్నది ఒక ఈ పైన ఈ 2 స్పీకర్స్ మనం అన్ని రూమ్స్లోనే అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 చోట్ల అరేంజ్ చేశాను దీనికి. సో ఇక్కడ ఒక పాట ప్లే చేస్తాను. ఇక్కడ ఒకటి ప్లే చేస్తాను. ఇప్పుడు మేము మల్టీ జోన్ అని చెప్పి చూపించినప్పుడు ఎవరి రూమ్లో వాళ్ళకి నచ్చిన పాట ప్లే చేసుకోవటం ఒకటైతే కనుక, పొద్దున్న మా ఇంట్లో మొత్తం ఓంకారం ఉంటుందండి, సాయంత్రం మేము లలిత పెట్టుకుంటామండి అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏంటి ఇది ఒక కన్వీనియన్స్. ఒక బేర్ మినిమం 35,000 రూపీస్ కాస్ట్లో ఒక సెట్ ఆఫ్ స్పీకర్ పెట్టుకుని యూ కెన్ కన్వర్ట్ ద హోల్ థింగ్. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి దీనికి కూడా జవాబులు ఏంటంటే, మాకు హాల్లోనే పెద్ద టీవీ ఉంటుంది అన్నప్పుడు 5.1 పెట్టుకోకుండా ఈ స్పీకర్ పెట్టుకుంటే దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి యూ కెన్ సాటిస్ఫై యాజ్ పర్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం మనకు కావాల్సింది నచ్చిన విధంగా ఆడియో వీడియో కూడా ట్యూన్ చేసుకోవచ్చు అనేది మేము చేసిన చిన్న ప్రయత్నం.